సో క్యాన్సర్ లక్షణాలు గురించి సింపుల్గా చెప్పాలంటే కాషన్ ఈజ్ అ సింపుల్ న్యూమోనిక్. సి అంటే చేంజెస్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, అంటే మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి. నేను చెప్పే సిమ్టమ్స్ ఏవి కూడా 3-4 వారాల కన్నా ఎక్కువ ఉంటేనే కంగారు పడాలి. ఒకసారి విరోచనలో ఇవ్వగానే నాకు ఏదో క్యాన్సర్ ఉందేమో, లూజ్ మోషన్స్ అని అనుకోవద్దు. సో మలమూత్ర విసర్జన మార్పులు అంటే ఎక్సెసివ్ కాన్స్టిపేషన్, మోషన్ అవ్వటం లేదు, లేక మోషన్లో బ్లడ్ పడుతుంది, మోషన్లో చీమ్ పడుతుంది, లేకుంటే నాకు తినబుద్ధి కావటం లేదు. సో బ్లడ్ ఇన్ ద స్టూల్ కానివ్వండి, బ్లడ్ ఇన్ ద యూరిన్లో కూడా బ్లడ్ పడినట్లయితే స్టోన్ వల్ల కూడా పడవచ్చు, బ్లాడర్ ఇన్ఫెక్షన్లో కూడా పడవచ్చు, ట్యూమర్లో కూడా బ్లడ్ పడవచ్చు. కరెక్ట్. సో కనుక ఎనీథింగ్ విచ్ ఇస్ దేర్ ఫర్ 3 to 4 weeks మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి అంటే అది ఒక లక్షణంగా భావించవచ్చు. ఓకే. దెన్ ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్ అంటే మానని పుండు. శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మానని పుండు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి లేకపోయినా పర్వాలేదు, మానని పుండు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దాన్ని రాచపుండని ఊరికే అనలేదు. అంటే మానని పుండు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టంగ్ బైట్ అయిందని నాలుగు ఖర్చుకుంటే చిన్న పుండు అవుతుంది, వారం 10 రోజుల పుండు మానిపోతుంది. అవును. సో మీకు 2-3 weeks అయింది, పుండు అలాగే ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. రైట్. సో దట్ ఈస్ నెంబర్ 2. రైట్. తర్వాత యూ అంటే అన్యూజువల్ బ్లడ్ డిశ్చార్జ్, బ్లడ్ కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేకుంటే రక్తస్రావం కానీ ఎక్కువగా విన్నట్లయితే అది క్యాన్సర్ యొక్క సిమ్టమ్. అంటే వెజనల్ బ్లీడింగ్ కావచ్చు, అతను బ్లీడింగ్ పర్ రెక్టమ్ కావచ్చు. అన్యూజువల్గా వైట్ డిశ్చార్జ్ కానీ లేకుంటే రక్తస్రావం ఎక్కువగా అవుతున్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం. మెన్స్ట్రుయేషన్లో అన్యూజువల్ బ్లీడింగ్ అయ్యి మెనోపాజ్ తర్వాత తగ్గిపోయిందంటే అది పీసీఓడి తప్ప ఇంకోటి కాదు కదా సార్? డెఫినెట్లీ. ఇంకొకటి మీరు అడిగారు కదా, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని వస్తే గిన నెవర్ టు నెగ్లెక్ట్. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్లో యూటరిన్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1 ఇంటెన్షన్ మాకు అదై ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది అసలు డాక్టర్ నిర్లక్ష్యం చేయకూడదు, పేషెంట్ నిర్లక్ష్యం చేయకూడదు. సో కనుక వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్సెసివ్గా అయితే కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సో అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్ is the third category of symptoms.